సమయంలో మేము రావడానికి ప్రధానమైనటువంటి కారణం మేము విన్నది మేము కన్నది అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించి మీకు చెప్పడానికి, దాన్ని వెల్లడపరచడానికి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, ఈ లోకంలో పాపరహితుడు ఉన్నాడా అని యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నిజమే, ఈ లోకంలో ఏమైనటువంటి సమస్యలు తీర్చే వ్యక్తులు ఉంటారు కానీ, లేదా ఇబ్బందులు తీర్చే వ్యక్తులు ఉంటారేమో కానీ, మీ మాటకి సపోర్ట్ చేసే వ్యక్తి కనిపిస్తూ ఉంటాడేమో కానీ, పాపాన్ని తీసే వ్యక్తి భూమి మీద ఎక్కడ వెతికినా మనకి కనిపించడండి. ఆ పాపం పోవాలని మనుషుడు అనేక రీతిలుగా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనాది కాలంలో ఉన్నటువంటి పెద్ద ప్రశ్నగా మారిపోయింది, పాపము ఎలా తీస్తాడు, పాపాన్ని ఎవరు తీస్తారు, అసలు నీ పాపం కొరకు నా పాపం కొరకు మానవాళి చేసినటువంటి ప్రతి విధమైనటువంటి తప్పిదము కొరకు ఎవరు మచ్చలను మార్చగలదా అనే మాట ఉంది. నిజమే, కూర్చుంటే పుట్టికే అదే పరిస్థితి. అయితే మానవుడు కూడా తన యొక్క పుట్టుకతోనే పాపంలో ఉన్నాడు. మానవుని యొక్క పుట్టుక పాపంలో నుంచి సంవత్సరాల క్రితము దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి భూమి మీద నరవతారగా జన్మించడం జరిగింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కానీ నీ హృదయంలో ఉన్నటువంటి బాధను వేదను ఆ ఆలోచనను మొత్తం గుర్తించే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కుటుంబంలో నుండి బాధలో ఉంటుంది మాట్లాడయ్యా, నా పరిస్థితులు ఉంది, నా కుటుంబ పరిస్థితులు ఉంది, నా పిల్లల పరిస్థితులు ఉంది, ఇదో మొత్తం నా పేరు పరిస్థితులంటే నాకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నప్పుడు సమస్యలు వెళ్ళిపోతున్నాను, నాన్నగా అనుకుంటున్నాను. కానీ నాతో మాట్లాడాలని ఈ రాత్రికాల సంగతులు పడుతున్న ఒక్కసారి మనసులో కూర్చుని ప్రభువాన్ని చూస్తే ఆయన పలికే దేవుడు త్వరగా ఆయన విశ్వసించి వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుందని చక్కని విషయాలు సహోదరులు చెప్పారు. దయచేసి ఈ మాటలు మనసులో ఉంచి రక్షణ మార్గం కోసం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం కూర్చోండి, పరిశుద్ధ గ్రంథాన్ని కూడా తీసుకొని చక్కగా మరి మరొక్కసారి ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభు. నాయన ఎత్తబడిన మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలింపడానికి దూరంతుల పంటను ప్రభు నీ మందిరానికి తోలుకొని తీసుకుని రమ్మనుచున్నాం. దయచేతండి ఈ ప్రాంత ప్రజలు